నిజంగానే మీరు కొంచెం ఈ యాత్ర ఏదో రైతు భరోసా యాత్ర కొంచెం ముందు చేస్తే ఇంకా కొంచెం ప్రభుత్వానికి మేలుకొల్పి ఉండేదేమో, మీరు కూడా చాలా ఆలస్యంగా రంగంలోకి దిగారనే ఒక విమర్శ కూడా వస్తుంది మీ పైన కూడా. ఒకటి ఏంటంటే చివరికి వరకు మేము ప్రయత్నాలు చేస్తున్నాం, ఎక్కడెక్కడ స్థానికంగా పట్టుకొని కలెక్టర్లను పట్టుకొని అక్కడ కానీ మొత్తం పడకేసింది ప్రభుత్వ పాలన. మొత్తానికి రైతుల పట్ల పక్షపాతము, రైతుల కన్నీళ్లను పట్టించుకున్న కసాయి ప్రభుత్వము, వాళ్ళ కన్నీరుతోని కూడా చలనం లేని ప్రభుత్వము. కాబట్టి ఇంత ప్రత్యక్షంగా ఇంకా వాళ్ళ చావులు చూడలేకపోయినాం మేము. ఈ డిగ్రీల ఎండలల్లో కూడా మేము ఎందుకు రావాల్సి వచ్చింది కల్లాల పంట ఈ రైతుల పంట అంటే ఇంకా ప్రభుత్వం పట్టించుకుని చేతులు ఎత్తేసింది. 1,41,00,000 టన్నుల పంట వండితే అసలు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది అంటే కన్నీ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా, అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం అండి. దేశంలో ఏ రాష్ట్రం లేని సమస్య తెలంగాణలో ఎందుకు వస్తున్నది? ఇప్పుడు పంజాబ్ ఇంత కనుక పంట పండుతుంది, బీహార్ ఇంత కనుక పంట పండుతుంది, ఎన్ని రాష్ట్రాలలో పండుతుంది, ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ మొత్తం కరప్షన్ కమిషన్, ఢిల్లీ టూర్లు, మంత్రి పదవులు పంచుకున్నాడు, ఇంకేదన్నా ఉంటే రకరకాల స్కీములు పెట్టుడు, రకరకాల ప్రాజెక్టులు పెట్టుకుంటే నువ్వు ఫస్ట్ ఇప్పుడు సోదరుడు అన్నట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నట్టు నువ్వు ఫస్ట్ బట్టలైతే ప్రొక్యూర్ అయ్యి బట్టలైతే నీయు కళ్ళ మీదకి వెళ్ళి తర్వాత నువ్వు ఏం చేస్తావు తర్వాత వేయు. గౌరవ లాంటి వాళ్ళు, నజ్రుద్దీన్ లాంటి వాళ్ళు రైతు కళ్ళలం అంటే కనికరం లేని మనుషులండి వీళ్ళు. మీకు ఇప్పుడు కేంద్రం వెరీ క్లియర్ అండి, భారతదేశంలో అందరికి సమానంగా ఉంటది. ఎంత వేయాలో అంత చేస్తుంది, ఎంతకన్నా ఎక్కువ అంత చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మనం ఇచ్చిన వాగ్దానాలు, మీరిచ్చిన వాగ్దానాలు మీరు నిలబెట్టుకోవాలి. మీరు ఇచ్చారు మేనిఫెస్టో ప్రతి గింజ కొంటామని. మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంటది, కేంద్ర ప్రభుత్వం లిమిట్స్ ఎంత ఉంటుంది, ఆ నామ్స్ ఏమిటి అందరికి తెలుసు. బీఆర్ఎస్ నాయకులకు తెలుసు, ఇంకేదైనా తెలుసు, తమిళనాడులో జోసెఫ్ విజయ్కి తెలుసు, కర్ణాటకలో సిద్ధరామయ్యకి తెలుసు. ఇవి కాదు, మీరు మా మీద పెట్టడం కాదు, రైతుల ఉసురు మాత్రం మీకు తగలకపోదు. మీరు ఏమైతే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తారు, మీరు ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ యుద్ధ ప్రతిపాదన మంత్రులు ఢిల్లీ టూర్ బంద్ చేయండి. ఎప్పుడండి 20 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ పోతున్నా 2 నెలల నుంచి? మంత్రులు ఢిల్లీలో మంత్రి పదవి పేరవ చేసుకుంటారా? గిరిలని ఒకడు, సిద్దిపేటకు ఒకడు వండి, సిరిసిల్లకు ఒకడు వండి, కరీంనగర్కి ఒకడు వండి పండండి అక్కడ. ఇప్పుడు మేము పడుకుంటున్నాం, పడుకోండి. అధికారం ఎందుకు ఇచ్చారు మీకు? రైతులు మూడు రైతు భరోసాలు ఎగ్గొట్టారు.